నమస్తే వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. అతి తక్కువ ఖర్చుతో 4 ఇయర్స్ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సును పూర్తి చేసుకుని ఐకార్ అక్రిడేషన్ పొందిన గవర్నమెంట్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీని పొందే అవకాశాన్ని కల్పిస్తున్న ఏకైక సంస్థ మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఐకార్ అక్రిడేషన్ పొందిన యూనివర్సిటీస్ నందు అడ్మిషన్ గైడెన్స్ అందించడంతో పాటు కోర్సు పూర్తయిన తరువాత ఉన్నత విద్య మరియు ఉద్యోగ అవకాశాల పరంగా కెరీర్ గైడెన్స్ అందిస్తున్న వన్ అండ్ ఓన్లీ సంస్థ మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. గత 20 సంవత్సరాలుగా ఐకార్ అక్రిడేషన్ పొందిన కాలేజెస్లో మాత్రమే అడ్మిషన్ గైడెన్స్ అందిస్తూ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ కేవలం ఐకార్ అక్రిడేషన్ పొందిన యూనివర్సిటీ నుండి మాత్రమే పూర్తి చేయాలని విద్యార్థులను ఎడ్యుకేట్ చేస్తూ ఎన్నో అవార్డ్స్ పొందింది మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. అందుకే అగ్రికల్చర్ కోర్సులకు కెరీర్ గైడెన్స్ అందించే కన్సల్టెన్సీస్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఉన్నప్పటికీ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో పాటు 10TV స్టూడియోలో ఉన్నారు మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. మరి వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం అండి రాజశేఖర్ రెడ్డి గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో మెయిన్ ఈ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కి సంబంధించి అంటే ఇతర కన్సల్టెన్సీస్తో పోలిస్తే మన దేశమే ఫస్ట్ ప్లేస్లో ఉంది ఈ కోర్స్తో వేరే స్టేట్కి వెళ్ళి చదువుకోవడానికి. అసలు ఏంటంటారు దీనికి సంబంధించి, ఏం చెప్తారు? నో డౌట్ అండి, మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్కు ఇంత క్రేజ్ రావడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ముందుగా తీసుకుంటే గనక మనకు ఈ మధ్య కాలంలో అయితే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ ప్రమోట్ చేసే కన్సల్టెన్సీస్ అనేది ఎన్నో ఉన్నాయి. అయితే మేము ఇది స్టార్టింగ్లో 2003లో ఎప్పుడైతే ఈ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ను ప్రమోట్ చేయడం మొదలుపెట్టామో అప్పుడు వచ్చేసి వన్ అండ్ ఓన్లీ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ. సో ఆ టైంలో బీఎస్సీ అగ్రికల్చర్ అంటే ముందుగా స్టూడెంట్స్కి గుర్తొచ్చేది మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. దాని తర్వాత కూడా 2010 తర్వాత ఈ కోర్స్కు ఇంకా కాస్త క్రేజ్ పెరిగిన తర్వాత కూడా ఎంతోమంది కన్సల్టెంట్స్ వచ్చేసి ఈ కోర్స్ అనేది ప్రమోట్ చేయడం అనేది జరుగుతూ ఉందండి. అయితే ఇక్కడ మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్కు అండ్ అదర్ కన్సల్టెన్సీస్కి వచ్చేసరికి ఇక్కడ చాలా డిఫరెన్సెస్ అనేది ఉన్నాయి. సో మేము పర్టికులర్గా అంటే ఈ 20 ఇయర్స్లో కూడా స్టార్టింగ్ నుండి కూడా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది ఐకార్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీస్ని మాత్రమే ప్రమోట్ అనేది చేస్తూ ఉన్నామండి. సో ఇతర కన్సల్టెన్సీలు తీసుకుంటే చాలా వరకు ఐకార్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీస్ కొంతమంది చేస్తూ ఉంటే దాంతోపాటు కొంతమంది వచ్చేసి నాన్ ఐకార్ యూనివర్సిటీస్ ప్రమోట్ చేసే కన్సల్టెంట్స్ కూడా ఎంతోమంది ఉన్నారనమాట. బట్ వన్ అండ్ ఓన్లీ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఏదైతే ఉందో మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది డే 1 నుండి కూడా ప్యూర్లీ ఐకార్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీస్ మాత్రమే ప్రమోట్ చేస్తూ ఉందన్నమాట. ఇదే కాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో స్టూడెంట్స్కి వచ్చేసి గత 10 సంవత్సరాలుగా ఐకార్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీస్లో మాత్రమే జాయిన్ అవుతేనే మనకి ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్కి అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది అనేసి కూడా చాలా వరకు స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేయడంలో కూడా సక్సెస్ అయ్యామనేసి కూడా చెప్పొచ్చండి. దీంతోపాటు ఏ కన్సల్టెన్సీ అయినా ఒక ప్రోగ్రామ్ ప్రమోట్ చేస్తున్నారంటే డెఫినెట్గా అక్కడ ఉన్న కౌన్సిలర్స్ కావచ్చు అందరికీ ఎక్స్పీరియన్స్ అనేది ఎంతో అవసరం అండి. ఎందుకంటే తీసుకుందామండి, కాల్ తీసుకొని మాట్లాడదాము. మేఘన గారు ఉన్నారు నల్గొండ నుంచి. మేఘన గారు మీ డౌట్ అడగండి. చెప్పండి. అయితే ఇప్పుడు ఐకార్ మొన్న ఎగ్జామ్ రాసింది మేడం. ఓకే, రాస్తే ఇప్పుడు అంటే ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ లో ఉన్నదా సార్ ఐకార్ కాలేజ్ యూనివర్సిటీ? తెలంగాణలో ఐకార్ యూనివర్సిటీ ఉంది కదండి సార్, మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ. రైట్ సార్, ఇప్పుడు మీరు అంటున్నారు పాప ఐసీఆర్ ఎగ్జామ్ అనేది రాసింది. సో ఇక్కడ ఐసీఆర్ ఎగ్జామ్ ద్వారా తెలంగాణలో ఏమైనా సీట్లు వచ్చే అవకాశం ఉందా అనేసి మీరు అడుగుతున్నారు. మనకు ఇక్కడ తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ స్టేట్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ అనేది ఉందండి. సో ఐకార్ ఎగ్జామ్ ద్వారా ఏంటంటే మనకు ఎంసెట్ ద్వారా వచ్చేసి 85% సీట్స్ అనేది ఎంసెట్ ద్వారానే సీట్లు అనేది మొత్తం ఫిలప్ చేయడం అనేది జరుగుతుందండి. సో మనకు తెలంగాణలో చూసుకుంటే 6 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. వీటిల్లో 85% సీట్స్ మొత్తం కూడా ఏపీ మనకు టీఎస్ ఎంసెట్ నుండి ఉంటాయండి. అండ్ 15% సీట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ ఓవర్ ఇండియా జరిగే ఐకార్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏఐడబ్ల్యూఏ యూజీ ఎగ్జామ్ ఏదైతే ఉందో దీని ద్వారా ఫిలప్ చేయడం జరుగుతుందండి. సో ఏఐడబ్ల్యూఏ యూజీ ఎగ్జామినేషన్ వచ్చేసి 600 మార్క్స్కి అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ 600 మార్క్స్లో ఎవరికైతే మెరిట్ ర్యాంక్ వస్తుందో ఆల్ ఓవర్ ఇండియా తీసుకుంటే కనుక మనకు అన్ని గవర్నమెంట్ యూనివర్సిటీస్లో కలిపి 850 సీట్స్ వచ్చేసి అప్రాక్సిమేట్గా ఐకార్ ఎగ్జామ్ ద్వారా అనేది అలొకేట్ చేయడం జరుగుతుందండి. సో మెరిట్ ర్యాంక్ ఎవరికైతే ఉంటుందో అటువంటి స్టూడెంట్స్కి అనేది మెరిట్లో సీట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. దీనికి టీఎస్ ఎంసెట్తో సంబంధం లేకుండా సపరేట్గా ఐకార్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుందండి. కౌన్సిలింగ్కి అప్లై చేసుకొని స్టూడెంట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయవలసి ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కాలర్ జ్యోతి గారు ఉన్నారండి. జ్యోతి గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు కాలేజెస్ ఉంటాయి కదా సార్ మహారాష్ట్రలో, మ్మ్. వాటికి కంపల్సరీగా ఐకార్ ఉంటాయా? రైట్ అండి, చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. చాలా వరకు స్టూడెంట్స్ వచ్చేసి అంటే ఎక్కడ ఐకార్ అక్రిడియేషన్ ఉన్న కాలేజెస్ ఉన్నాయి అంటే చాలా వరకు కొంతమంది ఐకార్ ఉందని చెప్పి జాయిన్ చేయించడం, అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఐకార్ లేకపోవటం, ఇట్లాంటి వాటి వల్ల ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. మనకు మహారాష్ట్రలో తీసుకుంటే కనుక మొత్తము 74 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయండి. మనకి ఇక్కడ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఏ విధంగా అయితే ఈ యూనివర్సిటీ కింద 6 కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ ఉన్నాయో, అలాగే ఆంధ్రప్రదేశ్లో మనకు ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఉంది. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ కింద కూడా 5 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి అండ్ దాంతోపాటు 6 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. ఈ 5 గవర్నమెంట్ కాలేజెస్ అండ్ 6 ప్రైవేట్ కాలేజెస్లో స్టూడెంట్ ఎక్కడ చదివినా కూడా డిగ్రీ అనేది ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుండే వస్తుందండి. అలాగే మహారాష్ట్రలో మనకు 4 గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఈ 4 గవర్నమెంట్ యూనివర్సిటీస్ కింద 21 గవర్నమెంట్ కాలేజెస్ ఉంటే దాంతోపాటు 74 ప్రైవేట్ కాలేజెస్ అనేది ఉన్నాయన్నమాట. సో మహారాష్ట్రలో ఉన్న 74 ప్రైవేట్ కాలేజెస్లో మనం ఎక్కడ చదివినా కూడా మనకు డిగ్రీ అనేది ఆ 74 ప్రైవేట్ కాలేజ్ ఏ యూనివర్సిటీకి అయితే అఫిలియేట్ అయి ఉంటుందో ఆ యూనివర్సిటీ నుండి మనకు గవర్నమెంట్ యూనివర్సిటీ నుండే మనకు డిగ్రీ అనేది వస్తుందండి. సో రేపు మనము ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలకు వచ్చిన తర్వాత ఎటువంటి గవర్నమెంట్ జాబ్కైనా కూడా మనం ఎలిజిబుల్ అవుతాం. మన స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన జాబ్స్ అయితేనేమి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ప్రతి జాబ్కి అనేది మహారాష్ట్రలోని ఈ 74 ప్రైవేట్ కాలేజెస్లో చదివిన స్టూడెంట్ వచ్చేసి ఎలిజిబుల్ అవుతారండి. నెక్స్ట్ సంతోష్ గారు ఉన్నారండి. సంతోష్ గారు హలో, చెప్పండి మీ డౌట్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. హలో, అప్లికేషన్ పెట్టాలి అంటున్నారు కదా, అది మ్యాండేటరీయా అండి? మహారాష్ట్రకు ఆన్లైన్ అప్లికేషన్ గురించి అంటున్నారా సార్? అవును సార్. రైట్ అండి. సో ఇప్పుడు మనం తీసుకుంటే అండి అడ్మిషన్ ప్రొసీజర్ అనేది ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో మహారాష్ట్రకు వచ్చేసరికి, మహారాష్ట్ర విషయానికి వచ్చేసరికి డెఫినెట్గా స్టూడెంట్ వచ్చేసి సిఈటి సెల్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఈ అప్లికేషన్ అనేది ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. సో అంటే నిన్నట 15th నుండి వచ్చేసి సెప్టెంబర్ 15th నుండి మనకు 25th వరకు టైం ఉందండి. ఆన్లైన్లో స్టూడెంట్ వచ్చేసి డెఫినెట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఆన్లైన్లో ఎవరైతే అప్లై చేసుకుంటారో అటువంటి స్టూడెంట్ మాత్రమే ఇక్కడ మహారాష్ట్రలోని ప్రైవేట్ కాలేజెస్లో అదర్ స్టేట్ కోటా కింద అడ్మిషన్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ స్టిపులేటెడ్ టైం పీరియడ్ ఏదైతే ఉందో సెప్టెంబర్ 15th నుండి 25th మధ్యలో అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అప్లై చేసుకొని స్టూడెంట్ వచ్చేసి మహారాష్ట్రలో ఈ అకాడమిక్ ఇయర్కు అక్కడున్న కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉండదండి. సో అప్లై చేసుకోవడానికి బేసిక్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఎంపీసీ స్టూడెంట్స్ అవుతే గనక ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ ఉండి జేఈ గనక అటెంప్ట్ చేసుంటే సరిపోతుంది. ఎయిదర్ జేఈ ఆర్ ఎంఎస్టీ సెట్ ఉంటుందండి ఎగ్జామ్. ఈ రెండిట్లలో ఏదో ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కనుక అటెంప్ట్ చేసుంటే సరిపోతుంది. అదేవిధంగా బైపీసీ స్టూడెంట్స్ అవుతే కనుక మనకు ఇండియా వైడ్గా కండక్ట్ చేయబడే నీట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అవ్వచ్చు, లేదంటే మహారాష్ట్రలో కండక్ట్ చేసే ఎంఎస్టీ సెట్ ఎగ్జామ్ అవ్వచ్చు. ఈ 2 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లో ఏదో ఒకటి అటెంప్ట్ చేసుండి బైపీసీలో 50% మార్క్స్ ఉంటే కనుక మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత అదర్ స్టేట్ కోటా కింద అడ్మిషన్ అనేది తీసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ కాల్ రండి. సింధు గారు ఉన్నారు కుకట్పల్లి నుంచి. సింధు గారు రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడండి. యా, హాయ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ సార్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. యా, ఇంటర్ లో సార్ నాకు 85% వచ్చింది. Okay. సో నేను నీట్ రాశాను, ఎంసెట్ రాశాను. Okay. సో మహారాష్ట్ర కాలేజెస్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నా. Okay. అక్కడ ఇంగ్లీష్ కాకుండా మరాఠీ లాంగ్వేజ్ నేర్పిస్తున్నారని అంటున్నారు మా సీనియర్స్. సో మా తెలుగు స్టూడెంట్స్ కి ఎలా సార్ మరి అక్కడ? రైట్ అండి. చాలా వరకు వచ్చేసి మహారాష్ట్ర అనగానే ఎక్కువగా మరాఠీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అండ్ ఎక్కువగా మరాఠీ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఎక్స్ప్లెనేషన్ కూడా మరాఠీలో ఇస్తుంటారనేసి ఈ అపోహ అనేది ఉంది. అంటే టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే కనుక ఇక్కడ 74 ప్రైవేట్ కాలేజెస్లో తీసుకుంటే మనం అంటే హార్డ్లీ ఒక 15% కాలేజెస్లో మాత్రమే బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంది. కమ్యూనికేషన్ పరంగా ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఎక్కువగా మన తెలుగు స్టూడెంట్స్ అనేది ఆ 15% కాలేజెస్లో ఉన్నారు అండ్ మన బార్డర్లో ఉండే కాలేజెస్లో అనుకోండి చాలా వరకు ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇక్కడ మహారాష్ట్రలో ఆఫర్ చేసే కోర్స్ అనేది కూడా సేమ్ ఇక్కడ మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఏ విధంగా ఉంటుందో సేమ్ కరికులం అనేది ఉంటుంది. బట్ అగైన్ అయినప్పటికీ కూడా ఏంటంటే మహారాష్ట్ర కాలేజ్ విషయానికి వచ్చేసరికి 80% స్టూడెంట్స్ వచ్చేసి లోకల్ కౌన్సిలింగ్ నుండి మహారాష్ట్ర స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. ఒక 20% మాత్రమే అదర్ స్టేట్ నుండి మన తెలుగు స్టూడెంట్స్ ఉంటారండి. సో ఈ 20% కూడా మనం అదర్ స్టేట్ కోటా కింద వెళ్ళేటప్పుడు వచ్చేసి 74
2024లో మనకు టాప్ 10 కాలేజ్ కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక అటువంటి కాలేజ్లో ఎక్కడ కూడా మనకు కమ్యూనికేషన్ పరంగా ప్రాబ్లం ఉండదండి. సిలబస్ ఉండేది ఇంగ్లీష్లోనే ఉంటుంది, టీచింగ్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో ఇక్కడ కాలేజ్ సెలెక్ట్ చేసుకునే ముందు వచ్చేసి మనం బెటర్ కాలేజ్ అండ్ మోస్ట్లీ వచ్చేసి ఏ అండ్ బి గ్రేడ్లో ఉన్న కాలేజెస్ అన్న మనం ప్రిఫర్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, అయితే బీఎస్సీ అగ్రికల్చర్కి ఎస్పెషల్లీ మనం చూసినట్లయితే అంటే ఓల్ ఇండియా వైడ్గా కూడా ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇప్పుడు ఉందని అంటారు? గతంలో చూసుకుంటే అండి, అంటే ఎప్పటి నుండో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది ఆ క్రేజ్ అనేది ఉంది. అయితే పర్టికులర్గా మన సౌత్ ఇండియాలో కాలేజెస్ తక్కువ ఉండడంతో మనకి ఇక్కడ ఆపర్చునిటీ లేకపోయేసరికి స్టూడెంట్స్ మహారాష్ట్ర అవ్వచ్చు, ఈవెన్ మధ్యప్రదేశ్ అవ్వచ్చు, ఇలాంటి స్టేట్స్కి వెళ్ళి అక్కడ చదివేవాళ్ళు. అయితే ఇప్పుడు ఇండియా వైడ్గా కూడా నాట్ ఓన్లీ మన సౌత్ ఇండియానే కాదండి, ఈవెన్ నార్థన్ పార్ట్లో తీసుకున్నా కూడా, ఇప్పుడు నార్త్ ఈస్ట్లో తీసుకున్నా కూడా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది మంచి క్రేజ్ అనేది ఏర్పడిందండి. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇప్పుడు ఏ సెక్టార్ తీసుకున్న వేరే కోర్సెస్ వచ్చేసి చాలా వరకు కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంది. స్టూడెంట్స్ చదువుకోవడానికి ఆప్షన్స్ ఎక్కువగానే ఉన్నాయి అండ్ ఎక్కువ మంది చదివి ఆ కోర్సెస్ అనేది బయటికి వస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఆపర్చునిటీస్ తక్కువ ఉండడంతో స్టూడెంట్కు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. ఒక బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియా వైడ్గా తీసుకుంటే కనుక హార్డ్లీ ఒక 15,000 వరకు మాత్రమే సీట్స్ ఉంటాయండి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూషన్స్లో వచ్చేసి. అంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వచ్చేసి 15,000 మెంబర్స్ మాత్రమే ఈ కోర్స్ చదవటానికి ఐకార్ అక్రెడిటేషన్ ఉన్న యూనివర్సిటీస్ నుండి అవకాశం అనేది ఉంటుంది. సో తక్కువ మంది చదువుతారు కాబట్టి, తక్కువ మందే పాస్ అవుట్ అయ్యి బయటికి వస్తూ ఉంటారు కాబట్టి ఆపర్చునిటీస్ అనేది చెప్పాలంటే కనుక ల్యాక్స్లో ఉన్నాయి ఇక్కడ అగ్రికల్చర్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకు. మనం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్లో తీసుకున్నా కూడా, బయోకెమికల్ ఇండస్ట్రీస్లో తీసుకున్నా, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టింగ్స్ నాబార్డ్లో, ఇక్రిసాట్లో, రీసెర్చ్ సెంటర్స్లో తీసుకున్నా కూడా వేల కొద్ది పోస్టింగ్స్ అనేది ఉంటాయండి. సో ఎవ్రీ ఇయర్ వచ్చేసి స్టూడెంట్స్కు ఒక 80% స్టూడెంట్స్కు గవర్నమెంట్ సెక్టార్లోనే మంచి ఆపర్చునిటీస్ అనేది దొరుకుతున్నాయి. అండ్ ఈ కోర్స్కున్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే గవర్నమెంట్ సెక్టార్తో పాటు ప్రైవేట్ సెక్టార్లో కూడా మంచి ఆపర్చునిటీస్ అనేది ఉన్నాయండి. మనం తీసుకుంటే కనుక 2017 తర్వాత పోస్టింగ్స్ గవర్నమెంట్ సెక్టార్లో తక్కువ ఉన్నప్పటికీ ప్రైవేట్ సెక్టార్లో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉండటం వల్ల స్టూడెంట్స్ వచ్చేసి ఆ తర్వాత ఎవరైతే 17 తర్వాత ఎవరైతే కోర్స్ కంప్లీట్ చేసుకున్నారో ఆ స్టూడెంట్స్ ప్రైవేట్ కంపెనీస్లో కూడా మంచి మంచి ప్యాకేజెస్తో ప్లేస్ అవ్వగలిగారండి. సో ఈ కోర్స్ అనేది ఇప్పటికీ సస్టైన్ అవుతుంది, ఇంత క్రేజ్ సంపాదించుకుంది, ఎవ్రీ ఇయర్ ఈ క్రేజ్ పెరుగుతుంది అంటే సో దీనికి ఉన్న ఆపర్చునిటీసే మెయిన్ రీజన్ అండి. నెక్స్ట్ జయశ్రీ గారు ఉన్నారండి పాలకొల్లు నుంచి. జయశ్రీ గారు హలో, మాట్లాడండి. హలో 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 చెప్పండి అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, నేను పాలకొల్లు నుంచి కాల్ చేస్తున్నాను సార్. చెప్పండి అమ్మా. సార్ నాకు 60% వచ్చింది సార్. 60%, ఓకే. కానీ నేను కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ మహారాష్ట్రలో చదవాలి అనుకుంటున్నాను సార్. ఓకే. కానీ కొన్ని కన్సల్టెన్సీస్ కాల్ చేసి ఇప్పుడు ప్రెసెంట్ అయితే మహారాష్ట్రలో చదువుకోవాలి అనుకున్న స్టూడెంట్స్ తమ మహారాష్ట్ర అప్లికేషన్ ఏదో ఫిల్ చేయాలి అనుకున్నారు సార్. ఓకే. సో ఇప్పుడు ఫిల్ చేయకపోతే నేను అడ్మిషన్స్ తీసుకోవడానికి కుదరదు అంటారా సార్? రైట్ అమ్మా, డెఫినెట్గా ఇప్పుడు మహారాష్ట్రలో అడ్మిషన్ తీసుకోవాలంటే కంపల్సరీ అక్కడ 4 గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో 4 గవర్నమెంట్ యూనివర్సిటీస్కు మనం ఇండివిజువల్గా అప్లై చేసుకునే దానికంటే కూడా మనము డైరెక్ట్గా సిఈటి సెల్ అప్లై చేసుకుంటే ఇక్కడ సెంట్రలైజ్డ్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది సిఈటి సెల్ ఆర్గనైజ్ చేస్తుందమ్మా. సో సిఈటి సెల్కి అనేది ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే సిఈటి సెల్ ఎవరైతే స్టూడెంట్స్కు ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ స్టూడెంట్స్ అనేది మహారాష్ట్రలోని కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవచ్చు అనమాట. సో డెఫినెట్గా ఇప్పుడు ఆల్రెడీ టైం ఉందమ్మా. ఈ మంత్ 25th వరకు మనము మహారాష్ట్ర కాలేజెస్ కోసం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి టైం ఉంది. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి, ఇప్పుడు టైం ఉంది. ఇన్ కేస్ మీకు అప్లికేషన్లో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నా, ఏదైనా సపోర్ట్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి మీరు కాల్ చేస్తే కనుక మా బ్యాక్ అండ్ టీమ్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారమ్మా. అలానే రాజశేఖర్ రెడ్డి గారు, ఇంత డిమాండ్ ఉన్నటువంటి డిగ్రీ చేయడానికి జనరల్గా ప్రాక్టికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని రకాలుగా ఉండాలి ఫెసిలిటీస్. ఇంత ఫెసిలిటీ ఉంది అంటే ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. బట్ మీరు చెప్తున్నారు తక్కువ ఖర్చుతోనే మంచి ఐకార్ అక్రిడేషన్ ఉన్న కాలేజెస్లో నాణ్యమైన విద్య ఎంతవరకు సాధ్యం అంటారు?
చాలామందికి అంటే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అంటే కొన్ని లక్షల్లో ఖర్చు అవుతుంది, మనం అఫోర్డ్ చేయలేమనేసి చాలామంది బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారండి. అయితే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ వచ్చేసి ఈ మధ్య కాలంలో మనము 2018 తర్వాత తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 10 ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా కొత్తగా ఐకార్ అక్రెడియేషన్ అనేది వచ్చింది. ఈవెన్ మనకు తమిళనాడులో కూడా 2015 తర్వాత తీసుకుంటే అంతకుముందు తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ కింద ప్రైవేట్ కాలేజెస్ అనేది 5-6 మాత్రమే ఉండేటివి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ తమిళనాడులో కూడా 25 ప్రైవేట్ కాలేజెస్ అయిపోయి అండ్ మహారాష్ట్రలో కూడా 4 గవర్నమెంట్ యూనివర్సిటీస్ కింద 74 ప్రైవేట్ కాలేజెస్ అనేది ఉన్నాయండి. సో కాలేజ్ ఆప్షన్స్ అనేది పెరిగాయి. సో ఒకప్పటిలాగా ల్యాక్స్లో కాకుండా ఫీజెస్ అనేది ఇప్పుడు చూసుకుంటే కనుక మహారాష్ట్రలో మనకు కంప్లీట్ 4 ఇయర్స్ వచ్చేసి కాలేజ్ ఫీ అయితేనేమి హాస్టల్ అయితేనేమి అన్నీ కలిపి కూడా 4.5 lakhs నుండే మనకు స్టార్ట్ అవుతాయి టోటల్ 4 years కండి కోర్స్ డ్యూరేషన్. అంటే కాలేజ్ ఫీ అవుతేనేమి హాస్టల్ ఫీ అవుతేనేమి అండ్ అక్కడ ఎగ్జామినేషన్ ఫీజెస్ అండ్ అదర్ మిస్లీనియస్ ఫీజెస్ అన్నీ కలిపి కూడా 4.5 lakhs నుండి మనకు కాలేజెస్ అనేది దొరుకుతాయి అన్నమాట. అండ్ మనకి ఇంకా బెటర్ కాలేజెస్ అన్నా ఓల్డ్ కాలేజెస్ అన్నా కూడా మహారాష్ట్రలో తీసుకుంటే కనుక ఒక 6 lakhs 6.5 lakhలో కూడా టాప్ కాలేజెస్ అనేది మనకు దొరుకుతాయండి. సో స్టూడెంట్స్ ఏంటంటే తక్కువ బడ్జెట్లో కూడా మహారాష్ట్రలో ఉన్న కాలేజెస్లో వాళ్ళు కోర్స్ కంప్లీట్ చేసుకొని మన తెలుగు రాష్ట్రాలకు మళ్ళీ తిరిగి రావచ్చండి. అండ్ మోర్ ఓవర్ మహారాష్ట్రలో ఏ ప్రైవేట్ కాలేజ్లో చదివినా కూడా స్టూడెంట్కు ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ నుండి డిగ్రీ వస్తుందండి. సో కొత్తగా అంటే ప్రైవేట్ యూనివర్సిటీస్కు ఐకార్ అక్రెడియేషన్ వచ్చింది. ఆ యూనివర్సిటీస్ నుండి అయితే ప్రైవేట్గానే మనకు డిగ్రీ అనేది వస్తుంది. ఇక్కడైతే కనుక మహారాష్ట్రలో చదివిన ప్రతి స్టూడెంట్కు మనకు గవర్నమెంట్ యూనివర్సిటీస్ నుండి డిగ్రీ అనేది వస్తుందండి. అలానే మీరు చెప్పిన దాని ప్రకారం మహారాష్ట్రలో నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. అయితే వాటిలో ఒక మంచి కాలేజ్ చూస్ చేసుకోవాలంటే మీరు ఇప్పటివరకు చాలా మందికి గైడెన్స్ ఇచ్చారు, ఎంతో మందికి మీరు అంటే చెప్పారు కూడా, సలహాలు ఇచ్చారు. ఏం చెప్తారు అసలు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ? రైట్, ఆబ్వియస్గా స్టూడెంట్ వచ్చేసి ఒక ప్రొఫెషనల్ కోర్స్ అంటే దట్టు బీఎస్సీ అగ్రికల్చర్ లాంటి కోర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు డెఫినెట్గా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ విషయానికి రాగానే ఫీల్డ్ అనేది చాలా అవసరం. సో మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కాలేజ్ అవ్వచ్చు, దాంతోపాటు అక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ అవ్వచ్చు, సో కోర్స్ కరికులం ఏది ఫాలో అవుతున్నారు, ఇవన్నీ కూడా స్టూడెంట్ కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో 74 కాలేజెస్ ఉన్నప్పుడు మహారాష్ట్రలో ఏది ది బెస్ట్ కాలేజ్ అనేది స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోవడంలో డెఫినెట్గా కొంతవరకు అయితే ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారండి. సో మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్లో మా దగ్గర ఉన్న కౌన్సిలర్స్ వచ్చేసి ఆల్మోస్ట్ మినిమం ఒక 5 to 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న కౌన్సిలర్స్ అనేది ఉన్నారండి. సో ప్రతి ఒక్కరికి అగ్రికల్చర్ కోర్స్ ఏ ఫార్మాట్లో ఉంటుంది, ఏ కాలేజ్లో ఏ కరికులం అనేది ఫాలో అవుతున్నారు, అక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు ఫ్యాకల్టీ అనేది, సో ఇటువంటివన్నీ కూడా ట్రైన్ అయిన స్టాఫ్ ఉన్నారు. కాబట్టి స్టూడెంట్స్ ఎవరైతే మా ఆఫీస్కి విజిట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా అంటే వాళ్ళ క్యాపబిలిటీ బట్టి వాళ్ళకు అంటే స్టూడెంట్ ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని ఇక్కడ ఈ కోర్స్ అసలు సెలెక్ట్ చేసుకుంటే తను చదవగలుగుతాడా లేదా అండ్ ఎటువంటి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి స్టూడెంట్ మైండ్ సెట్ బట్టి ఒక మంచి ఇన్స్టిట్యూషన్ అనేది మేము సజెస్ట్ చేయడం జరుగుతుందండి. దాంతోపాటు మేము ప్రమోట్ చేసే కాలేజెస్ అన్నీ కూడా ఈ 74 ప్రైవేట్ కాలేజెస్లో కూడా ఆల్మోస్ట్ టాప్ 20 కాలేజెస్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉన్నామండి. సో స్టూడెంట్ ఏంటంటే డెఫినెట్గా ఈ టాప్ 20 కాలేజెస్కి వెళ్ళినప్పుడు ఆబ్వియస్గా టాప్లో ఉన్నాయంటేనే అక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉందనేసి అండ్ మంచి ఎడ్యుకేషన్ ఉందనేది అండి. సో టాప్ 20 కాలేజ్ కనుక స్టూడెంట్ సెలెక్ట్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా ప్రతి ఇయర్ అప్లికేషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు వచ్చేసి ఎంటైర్ 74 కాలేజ్ వచ్చేసి లిస్ట్ అనేది రిలీజ్ చేస్తుందండి. సో ఏ కాలేజు ఏ గ్రేడ్లో ఉంది అనేది కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు. టోటల్ 4 గ్రేడ్స్లో కాలేజెస్ అనేది డివైడ్ చేయడం జరుగుతుందండి. ఏ, బి, సి, డి గ్రేడ్ అనేసి 4 గ్రేడ్స్లో ఉంటాయి. సో టాప్ కాలేజెస్ అన్నీ కూడా ఏ గ్రేడ్లో ఉంటాయండి. అండ్ దాని తర్వాత కొంతవరకు నార్మల్గా ఉండే నార్మల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కాలేజ్ అనేది బి గ్రేడ్లో ఉంటాయి. సో మేమైతే చాలా వరకు సి అండ్ డి గ్రేడ్లో ఉన్న కాలేజ్ అనేది సజెస్ట్ చేయమండి. సో ఏ అండ్ బి గ్రేడ్ కాలేజ్ కనుక స్టూడెంట్ నోటిఫికేషన్లో చెక్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్గా బెటర్ ఎడ్యుకేషన్ అనేది దొరుకుతుందండి. సో ఈ కాలేజీలో అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అంటే అసలు స్టూడెంట్కి ఎలాంటి ఎలిజిబిలిటీస్ ఉండాలి? సో ఎలిజిబిలిటీ విషయానికి వస్తే అండి మహారాష్ట్రలో బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అవుతారండి. సో ఎంపీసీ స్టూడెంట్స్ అవుతే కనుక ఇంటర్మీడియట్లో 50% మార్క్స్తో పాటు జేఈ కానివ్వండి లేదంటే ఎంఎస్టీ సెట్ కానివ్వండి రెండిట్లలో ఏదో ఒకటి అటెంప్ట్ చేసి ఉండాలండి కంపల్సరీ. అంటే క్వాలిఫై అవ్వకపోయినా పర్లేదు, స్టూడెంట్ అటెంప్ట్ చేస్తుంటే సరిపోతుంది. అదేవిధంగా బైపీసీ స్టూడెంట్ కూడా ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ ఉండి నీట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కానివ్వండి ఎంఎస్టీ సెట్ ఎగ్జామ్ కానివ్వండి ఈ రెండిట్లలో ఏదో ఒకటి అటెంప్ట్ చేస్తుంటే చాలండి. చాలామంది నీట్ మనం క్వాలిఫై అవుతేనే ఎలిజిబుల్ అవుతామేమో మహారాష్ట్రలో బీఎస్సీ అగ్రికల్చర్
అగ్రికల్చర్ కోర్స్ అనేసి అనుకుంటూ ఉంటారు. అయితే నీట్ క్వాలిఫై అవ్వకపోయినా పర్లేదు, కానీ అటెంప్ట్ చేసుంటే చాలండి. ఎంతో కొంత స్కోర్ వచ్చినా కూడా పర్లేదు. అటెంప్ట్ చేసిన ప్రతి స్టూడెంట్ వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో సిఈటీ సెల్క్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఆన్లైన్లో అప్లై చేసుకున్న ప్రతి స్టూడెంట్ అదర్ స్టేట్ కోటా కింద అక్కడ అడ్మిషన్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారనమాట. దీనికి ఆల్రెడీ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిందండి. సో సెప్టెంబర్ 15th నుండి 25th వరకు ఉంటుంది. అండ్ మేనేజ్మెంట్ కోటా రౌండ్ అనేది అక్టోబర్ 2nd వీక్లో స్టార్ట్ అవుతుంది. సో అడ్మిషన్స్ అనేది మోస్ట్ ఆఫ్ ది టాప్ కాలేజెస్లో ఈ మంత్ ఎండింగ్ అనేది క్లోజ్ అవ్వబోతుందండి. అండ్ అక్టోబర్ ఎండింగ్ నుండి అఫీషియల్గా క్లాసెస్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఓకే, నెక్స్ట్ వైష్ణవి గారు ఉన్నారు వరంగల్ నుంచి. వైష్ణవి గారు, హలో హలో మేడం, సార్తో మాట్లాడండి, మీ డౌట్ అడగండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి. ఓకే. హలో హలో మేడం, అడగండి మేడం. నమస్కారం సార్. నమస్కారం మేడం. పాపను అగ్రికల్చర్ జాయిన్ చేయాలనుకుంటున్నాం సార్. ఓకే మేడం. అయితే అక్కడ ఫీజు ఎంత ఉంటుంది సార్? మరి మాకు ఇప్పుడు 90% వచ్చింది కదా, పాపకి ఏమన్నా కన్ఫ్యూజన్ అట్లా చేస్తారా? రైట్ మేడం. ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్న కాలేజెస్లో ఏంటంటే మనం వెళ్ళేది అదర్ స్టేట్ కోటా ద్వారా వెళ్తాం మేడం. ఇది కౌన్సిలింగ్ ద్వారా కాదు కాబట్టి అదర్ స్టేట్ కోటాలో ఏంటంటే ఏ స్టూడెంట్కైనా కూడా సేమ్ ఫీ అనేది ఉంటుంది. అయితే ఒక ఆప్షన్ ఉందండి మహారాష్ట్రలో వచ్చేసి, ఇంటర్మీడియట్లో మీరు ఆల్రెడీ పాపకు 90% వచ్చింది అంటున్నారు కాబట్టి నీట్ స్కోర్ ద్వారా గనక సిఈటీ సెల్కి అప్లై చేసుకుంటే సిఈటీ సెల్ వచ్చేసి మనకు ర్యాంక్స్ అనేది ఇష్యూ చేస్తుందండి. అదర్ స్టేట్ కోటా కింద గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో మహారాష్ట్రలో 21 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయండి 4 యూనివర్సిటీస్తో పాటు. ఈ 21 గవర్నమెంట్ కాలేజెస్లో కూడా 5% సీట్స్ అనేది స్టూడెంట్ ఎలిజిబుల్ అవుతారు. సో గవర్నమెంట్ సీట్ కనుక వచ్చిందనుకోండి, అక్కడ ఎటువంటి ఫీ అనేది ఉండదు. అంటే మినిమం ఫీ అనేది ఉంటుంది, ఒక 17,000 అట్లా పర్ ఇయర్ ఉంటుందండి. ఆ ఫీ పే చేసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ గవర్నమెంట్ కాలేజ్లో రాకుంటే ప్రైవేట్ కాలేజ్లో అదర్ స్టేట్ కోటాలు వచ్చేసి అప్రాక్సిమేట్గా ఫీజు అనేది 4,50,000 నుండి 8 lakhs మధ్యలో కాలేజ్ బట్టి ఉంటుందండి ఫీ అనేది. నెక్స్ట్ నరేష్ గారు అండి, నల్గొండ నుంచి. నరేష్ గారు, సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ మా బ్రదర్ మహారాష్ట్రలో రాశారండి ఎగ్జామ్. ఓకే, 80% వచ్చిందండి. 80% ఓకే. అవునండి. మనకి సీసీటీ వచ్చే ఛాన్స్ ఉంది సార్ మనకి. సో ఆబ్వియస్గా అండి, అంటే 80% అనేది డెఫినెట్గా అయితే గుడ్ స్కోర్ అండి. అయితే ఈ ఇయర్ ఎంఎస్టీ సెట్ తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ అంటే ప్రతి ఇయర్ మన తెలుగు స్టేట్స్ నుండి ఒక 50 to 100 మెంబర్స్ మాత్రమే రాసేవాళ్ళండి. ఈ ఇయర్ తీసుకుంటే ఆల్మోస్ట్ 500 మెంబర్స్ పైనే స్టూడెంట్స్ వచ్చేసి ఎంఎస్టీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి అనేది అపియర్ అయ్యారు. సో జనరల్గా అయితే కనుక లాస్ట్ ఇయర్ మనము స్కోర్ బట్టి తీసుకుంటే కనుక 80% అనేది డెఫినెట్గా గుడ్ స్కోర్ అండి. కౌన్సిలింగ్లో ఛాన్స్ అంటే సీట్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ ఇయర్ కూడా 80% అనేది కౌన్సిలింగ్లో వచ్చే అవకాశం అనేది అయితే డెఫినెట్గా ఉందండి. ఒక్కసారి కౌన్సిలింగ్ అయితే మీరు అప్లై చేయండి. కౌన్సిలింగ్లో వస్తే ఓకే అండి. ఇన్ కేసు రాని పక్షంలో మీరు అదర్ స్టేట్ కోటా కింద కూడా మీరు ప్రైవేట్ కాలేజ్లో అడ్మిషన్ అనేది పొందొచ్చండి. రాజశేఖర్ గారు, ఇప్పుడు మహారాష్ట్రలో అగ్రికల్చర్ బీఎస్సీ కంప్లీట్ చేసామనుకోండి, ఇప్పుడు మన తెలుగు స్టేట్స్లో గవర్నమెంట్ జాబ్కి ఈ స్టూడెంట్స్ ఎంతవరకు ఎలిజిబుల్ అవ్వచ్చు? రైట్ అండి. అంటే చాలామంది అంటే మన స్టేట్లో చదివితేనే మనం గవర్నమెంట్ జాబ్లోకి ఎలిజిబుల్ అవుతామేమో, ఇతర రాష్ట్రాల్లో రాజస్థాన్లో పంజాబ్లో ఎక్కడ చదివచ్చినా ఇక్కడ ఎలిజిబుల్ అవ్వమనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఐకార్ అక్రెడియేషన్ ఉన్న ఏ యూనివర్సిటీలో అది ఏ రాష్ట్రంలో అయినా కూడా స్టూడెంట్ చదివి మన తెలుగు రాష్ట్రాలకు వచ్చిన తర్వాత ఎనీ స్టేట్ గవర్నమెంట్ జాబ్కి అనేది ఎలిజిబుల్ అవుతారండి. సో దీనికి ఒక ఉదాహరణకు కూడా చెప్పొచ్చండి. ఇంజనీరింగ్ కోర్సుకు కూడా ఎక్కువ మంది మన దగ్గర నుండి స్టూడెంట్స్ వచ్చేసి చెన్నైలోనో బెంగళూరులోనో ఈవెన్ నార్త్ ఇండియాలో రకరకాల స్టేట్స్కి వెళ్ళి చదువుతూ ఉంటారనమాట. సో అక్కడ చదివి వచ్చిన స్టూడెంట్స్ కూడా ఇక్కడ గవర్నమెంట్ జాబ్లో అయితేనేమి అగైన్ ప్రైవేట్ కంపెనీస్లో అయితేనేమి జాబ్స్ చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుకు కూడా మనం ఏ స్టేట్కి వెళ్ళినా, అది పంజాబ్ అయినా మధ్యప్రదేశ్ అయినా మహారాష్ట్ర అయినా తమిళనాడు అయినా ఎక్కడ చదువుకున్నా కూడా స్టూడెంట్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ స్టేట్కి వెళ్ళినా అక్కడ ఐకార్ అక్రెడియేషన్ ఉన్న యూనివర్సిటీ నుండి కనుక చదువుకొని స్టూడెంట్స్ ఇక్కడికి వస్తే ప్రతి గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ అవుతారండి స్టూడెంట్. అయితే ఇంటర్తో పాటు కొంతమంది డిప్లొమా అగ్రికల్చర్ కూడా చేస్తుంటారు కదండి. మరి డిప్లొమా స్టూడెంట్స్ ఈ 4 years అగ్రి బీఎస్సీ ఎలా చేయొచ్చు అంటారు? వాళ్ళకి ఏమన్నా స్పెషల్
అంటే ప్రొసీజర్ ఏమన్నా ఉంటుందా? రైట్ అండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అనేది ఒక సపరేట్ ప్రొసీజర్ ఉంటుంది. అగైన్ డిప్లొమా స్టూడెంట్స్ వచ్చేసరికి డిప్లొమాలో కూడా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అయితేనేమి, సీడ్ టెక్నాలజీ, హార్టికల్చర్, ఆర్గానిక్ ఫార్మింగ్ చేసిన స్టూడెంట్స్ వచ్చేసి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో అనుకోండి అగ్రిసెట్ అనేది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయవలసి ఉంటుంది. అగ్రిసెట్ ద్వారా వాళ్ళు సీట్లు అనేది సంపాదించవచ్చు. ఇక్కడ ఇన్ కేస్ ఇక్కడ చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి కాబట్టి అగ్రిసెట్ ద్వారా స్టూడెంట్స్ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చదువుకోవాలంటే కనుక డెఫినెట్గా వాళ్ళకు ఇంటర్మీడియట్ అనేది కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే డిప్లొమా బేసిస్ మీద మనము మన తెలుగు రాష్ట్రాల్లో చదువుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మన దగ్గర డిప్లొమా కోర్స్ అనేది తెలుగు మీడియంలో ఉంది, లోకల్ లాంగ్వేజ్లో ఉంది. ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు డెఫినెట్గా ఈక్వల్ టు ఇంటర్మీడియట్ లాగా డిప్లొమాను ట్రీట్ చేయాలంటే అది ఇంగ్లీష్ మీడియం కోర్స్ అయి ఉండాలండి. సో మన దగ్గర తెలుగు మీడియం ఉంది కాబట్టి ఇతర రాష్ట్రాలు అంటే మహారాష్ట్ర అయినా, తమిళనాడు అయినా లేదా మధ్యప్రదేశ్ అయినా ఎక్కడికైనా వెళ్ళి స్టూడెంట్ చదవటానికి ఎలిజిబిలిటీ అయితే ఉండదండి. కాకపోతే ఈ మధ్య కాలంలో మన తెలుగు రాష్ట్రాల నుండి చాలా వరకు స్టూడెంట్స్ వచ్చేసి ఓపెన్ ఇంటర్ అనేది అప్లై చేసి రాస్తున్నారండి. సో ఓపెన్ ఇంటర్ అనేది ఏంటంటే ప్రతి ఇయర్ దీనికి నోటిఫికేషన్ అనేది అక్టోబర్, నవంబర్లో రిలీజ్ అవుతుందండి. ఆ టైంలో స్టూడెంట్ కనుక అప్లై చేసుకొని మళ్ళీ ఏప్రిల్లో, మేలో అలాగా ఓపెన్ ఇంటర్ ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేయబడతాయి. సో ఆ ఓపెన్ ఇంటర్లో కనుక స్టూడెంట్ పాస్ అవుతే అది ఈక్వల్ టు ఇంటర్మీడియట్ అండి. మహారాష్ట్రలో అవ్వచ్చు, బయట మధ్యప్రదేశ్, పంజాబ్ లాంటి స్టేట్స్లో అవ్వచ్చు, తమిళనాడులో అవ్వచ్చు, ఈ ఓపెన్ ఇంటర్ బేస్ మీద స్టూడెంట్ వచ్చేసి మహారాష్ట్రలో అడ్మిషన్ అనేది అయితే తీసుకోవచ్చండి. దాదాపుగా అయితే ఒక 80% స్టూడెంట్స్కి ఈ అవేర్నెస్ అనేది ఈ మధ్య కాలంలో ఉందండి. చాలా వరకు ఓపెన్ ఇంటర్ రాసి అయితే వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అడ్మిషన్ అనేది తీసుకుంటున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రాజశేఖర్ రెడ్డి గారు. ఇది ఇవాల్టి ఎడ్యుకేషన్ ప్లస్. చూస్తూనే ఉండండి 10 TV.